తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సాధికార సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు హైదరాబాద్లో తీన్మర్మల్ అన్న ఎమ్మెల్సీ గారు మరి వారి మీద ఈరోజు హత్యా ప్రయత్నం చేయడము, కొంతమంది ఆగంతుకులు వచ్చి మరి ఆఫీసులో దాడి చేయడము, మరి వారి గన్మెన్లు కాల్పులు జరపడము, మరి ఈరోజు చూస్తుంటే బీసీ ఉద్యమాన్ని అణిచివేయడానికి చేస్తున్న ప్రయత్నం అనేది ఈరోజు అందరు గమనిస్తున్నారు. మరి దీనిలో ఈరోజు మరి టీవీలలో నేను చూశాను, మరి కల్వకుంట్ల కవిత గారు మరి వారి మనసులో వచ్చి దాడి చేశారని చెప్పడం జరుగుతుంది. మరి అమ్మ మీరు ఈరోజు మీరందరూ దొరలు రావులు, మరి బీసీలను ఎందుకు మీరు అడ్డం పెట్టుకొని బీసీల మీద ఉద్యమం చేయాలని, మరి బీసీల మీద అఘాయిత్యం చేయాలని ఎందుకు చూస్తున్నారనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా గమనిస్తున్నారు. మరి ఇలాంటి నిజంగానే మీరు ఏ మాత్రమైనా మీ హస్తం ఉందని తెలిసినట్టయితే మీ దగ్గర ఈరోజు జాగృతిలో గాని మీ చుట్టూ ఉన్న బీసీలు కూడా ఒక్కరు ఉండరు అనేది కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి ఎవరైనా బీసీల మీద అఘాయిత్యం చేయడం గాని, బీసీల మీద దాడి చేయడం గాని ఇలాంటివి చేసినట్టయితే రాబోయే రోజులలో ఎవరైతే మరి రెడ్డిలైనా రావులైనా దొరలైనా మీరు పార్టీలలో మీరు ఎవరున్నా కూడా మీ చుట్టూ కూడా బీసీలు గాని ఎస్సీలు మైనార్టీలు గాని ఎవ్వరు కూడా ఉండరు. రేపు వచ్చేది బీసీల రాజ్యం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మరి ఈ రోజు ఇంత పెద్ద ఘటన మరి ఈ రోజు అందరిని కూడా బీసీలందరూ కూడా మనసు కలిసివేసింది. మరి ఇలాంటి దాడులు మేము ఈ రోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం మా మున్నూరు కాపుల తరపున బీసీల తరపున ఈ రోజు నేను ఖండిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి దాడులు జరిగినట్టయితే మరి బాగుండదని తెలియజేస్తున్నాను.